అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం ఏంటంటే 7వ తరగతి తెలుగు SA1 టోటల్ 2024-25కి సంబంధించి క్వశ్చన్ పేపర్ అండ్ బిట్ పేపర్ టోటల్ ఆన్సర్ ఎక్స్ప్లెయిన్తో కూడా చూద్దాం. ముందుగా పార్ట్ ఏలో అవగాహన ప్రతిస్పందనలో 2 పద్యాలు ఇచ్చినాడు. 2 పద్యాలు రాసి భావం రాస్తే మనకు 8 మార్కులు. ఇది వస్తే ఇది రాయండి, లేదా ఇది వస్తే ఇది రాయాల. పద్యం రాసి భావం రాయాలి. నెక్స్ట్ క్రింది పరిచిత గద్యాన్ని చదివి ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి. ఇది మాయా కమ్మలి పాఠ్యాంశానికి సంబంధించిన పేరాగ్రాఫు. స్క్రీన్ షాట్ తీసుకోండి. నేను ఆల్రెడీ ఆన్సర్ స్టిక్ పెట్టినాను. తర్వాత ఇవి క్వశ్చన్స్. పై గద్యం ఆధారంగా ప్రశ్న అంటే పై నుండి 3 ప్రశ్నలు కూడా గద్యానికి సంబంధించినవి కాబట్టి రాస్తే మార్క్ వస్తుంది. తర్వాత ఈ క్రింది అపరిచిత గద్యాన్ని చదివి ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి. ఇక్కడ కూడా అంతే, నేను ఆన్సర్స్ ఆల్రెడీ ప్రింట్ పెట్టినాను. స్క్రీన్ షాట్ తీసుకోండి. తర్వాత దీనికి సంబంధించిన ప్రశ్నలు కింద ఇచ్చినాడు. తర్వాత 2వ క్రింది పరిచిత కవితను చదివి ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి. 4 మార్కులమ్మ. ఈ కవిత ఏంది? అక్షరం అనే గేయానికి సంబంధించినది కదా. అన్నప్రాసన రోజు కవి ఏ వస్తువును పట్టుకున్నాడు అంటే పెన్ను పట్టుకున్నాడు. తర్వాత ఆనందంతో అమ్మ ఏం చేసిందంటే ఒళ్ళంతా ముద్దులతో నింపింది. కలం పట్టిన బిడ్డ ఏం చేస్తాడని అమ్మ అనుకుందంటే కలం పట్టిన బిడ్డ ఇళ్ళను దున్నుతాడని అనుకుంది. పై గద్యం ఆధారంగా మరి కవిత ఆధారంగా ప్రశ్న అంటే సేమ్ అదే. క్వశ్చన్ నెంబర్ 13 వేయడం, పై 3 ఏదో ఒకటి రాయడం. నెక్స్ట్ క్రింది అపరిచిత పద్యాన్ని చదివి ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి. క్వశ్చన్ నెంబర్ 4 మేడి పండు పైకి ఎలా కనిపిస్తుంది? మేలిమై ఉండును. పొట్ట విప్పి చూస్తే ఏమి ఉంటాయి? పురుగులు ఉంటాయి. తర్వాత 16 విశ్వదాభిరామ వినురవేమ మకుటం. తర్వాత పై పద్యం ఆధారంగా ప్రశ్న తయారు చేయండి. తర్వాత రోమన్ 2 వ్యక్తీకరణ సృజనాత్మకతకు సంబంధించి 36 మార్కులు. ఇక్కడ 1వ ఆలో 18, 19 క్వశ్చన్ నెంబర్లో 2 మార్కులు 2 ఇస్తారు, 2 రాయాల. మాయా కమ్మరి పాఠ్యభాగ కవి గురించి రాయండి. చిన్ని శిశువు, చిన్ని కృష్ణుడు ఎలాంటి ఆభరణాలు ధరించాడు? 2 కూడా రాయాల్సిందే. 2వ క్రింది ప్రశ్నలకు 8 లేదా 10 వాక్యాల్లో జవాబులు రాయండి. 20 అక్షరం గేయం సారాంశాన్ని సొంత మాటల్లో రాయండి. అది వస్తే అది రాయండి. లేదా ఇక్కడ 4 ప్రశ్నలు ఇస్తాడు. 4 × 8 32 మార్కులు ఇక్కడ వస్తాయి. లేదా బాధలోడ్చుకున్న భవిత వర్ధిల్లురా అనే విషయాన్ని కవి ఎలా తెలియజేస్తున్నారు అదన్నా రాయండి. 21 మాయా కమ్మలి కథా సారాంశాన్ని మీ సొంత మాటల్లో రాయండి. అది వస్తే అది రాయండి. లేదా మర్రి చెట్టు తనకు గ్రామానికి ఉన్న సంబంధాన్ని చెప్పిన విధానాన్ని మీ సొంత మాటల్లో రాయండి. 22 మత సామరస్యానికి రొట్టెల పండగ ఎందుకో రాయండి. లేదా సినిమా జాతర గురించి రాయండి. నెక్స్ట్ 23 చిన్నపిల్లల చేష్టల గురించి మీ మాటల్లో రాయండి. లేదా మానవుల వలె చెట్లు, పక్షులు, జంతువులు మాట్లాడగలిగితే ఎలా ఉంటుందో మీ మాటల్లో రాయండి. ఇది పార్ట్ ఏ క్వశ్చన్ పేపర్. ఇది పార్ట్ బి బిట్ పేపర్. ఇది 20 మార్కులకు ఉంటుంది. ఇక్కడ చూడండి ఆన్సర్స్. రోమన్ 3 భాషాంశాలు. గవాక్షం అంటే అర్థం ఏంటంటే కిటికీ, ఆప్షన్ బి. తర్వాత నవనీతం అంటే అర్థం ఏంది? వెన్న, ఆప్షన్ ఈ, 2వ ఈ. తర్వాత నెక్స్ట్ ఇక్కడ స్వర్ణం అంటే ఏంది అర్థము? సమానార్థక పదాలు పుత్తడి, స్వర్ణము. తర్వాత కాయము అంటే ఏంది అర్థము? దేహము, శరీరము, దేహము, శరీరం. తర్వాత నిద్ర అంటే ఏంది? వికృతి రాయాలి. నిద్ర అంటే నిదురా. తర్వాత నెక్స్ట్ ఇక్కడ చూడండి ఏమి ఇచ్చినాడు? విద్య అనే పదానికి ప్రకృతి పదం రాయండి. విద్య అంటే విద్య. ధర్మం అంటే వ్యతిరేకమైంది అధర్మం. వేడి అంటే వ్యతిరేకమైంది చల్లన. ఓకేనా, చల్లని. తర్వాత నెక్స్ట్ ఏమి ఇచ్చినాడు? క్వశ్చన్ నెంబర్ 32లో ఏమి ఇచ్చినాడు? కచ్చిక పదం. కచ్చిక పదం అంటే ఎటు నుంచి చూసినా వచ్చేది, ఇట్లా వచ్చేది. జలజ అన్న ఎట్లా చదివినా ఒకటే, ఇట్లా చదివినా ఒకటే. దీనిని ఏమంటారంటే కచ్చిక పదాలు అని అంటారు. ఆప్షన్ 2వ. తర్వాత నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ శరత్ భోజనం చేసి పాఠశాలకు వెళ్ళాడు. ఇక్కడ ఎందుకు కర్త ఎవరంటే శరత్తే కర్త. తర్వాత ప్రేమించుమన్నా
అంటే ఏం చేయాల? పద విభజన చేయాల. ప్రేమించుము ప్లస్ అన్న. తర్వాత నెక్స్ట్ చేతి కందెడు. సంధి పదాన్ని గుర్తించండి. చేతి కందెడు. ఓకేనా? నెక్స్ట్ తర్వాత ఇక్కడ చూడండి, వేషభూషణములు. ఇదే వాక్యము. వేషము మరియు భూషణము 2 వచ్చినాయి కాబట్టి 2వ ఆన్సర్. తర్వాత క్రింది వాక్యాల్లో సకర్మక వాక్యాన్ని గుర్తించండి. వర్షం వెలిసింది. తర్వాత నెక్స్ట్ విక్రముడు కత్తిని పట్టుకొని రాజమందిరకు వెళ్ళాడు. క్రియ ఏంది? కత్తి పట్టుకొని వెళ్ళాడు క్రియ, అది పని. తర్వాత నెక్స్ట్ తో అంటే ఏ విభక్తి వస్తుంది? విభక్తి. చెతంచెంతోడంతో ఏ విభక్తి? తృతీయ విభక్తి. తర్వాత నెక్స్ట్ సూత్రంలో చెప్పిన వ్యాకరణ కార్యం రాకపోవడాన్ని ఏమంటారు? నిషేధం కదా, నిషేధం. తర్వాత ఇవి అర్థవంతమైన 2 సొంత వాక్యాలు రాయాలి, ఏదైనా అర్థం వచ్చేలాగా. అందరికీ ధన్యవాదాలమ్మా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ, ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఏమనుకోద్దేమో, కొంచెం సైడ్ డిస్టర్బెన్స్ వచ్చింది. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదములు. అందరికీ ధన్యవాదాలమ్మా. ఇలాగనే మీ ప్రేమ ఆదరాభిమానాలు నా మీద, మన ఈ ఛానల్ మీద ఇలాగనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయదును. ధన్యవాదాలు.